బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ మీర్జాగూడలో ఘోర ప్రమాదం జరిగింది. హై స్పీడ్తో చట్నీ ఢీకొట్టింది కారు. నలుగురు అబ్బాయిలు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. ఒక అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. కోకాపేటలో ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం పడుతోంది. శోక సందర్భంలో మునిగిపోయాయి ఆ కుటుంబాలు. ఎందుకంటే ఎదుగొచ్చిన కొడుకులు ఇంకొక ఏడాది రెండేళ్లలో ఉద్యోగాలు సంపాదిస్తారు, ఒక మంచి స్థాయికి వెళ్తారు, తమను ఆదుకుంటారు, తమకు అండగా ఉంటారు అనుకున్న కొడుకులు కానరాని లోకాలకు వెళ్ళిపోయారంటే, కానరాని లోకాలకు వెళ్ళిపోయారంటే ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసావా దేవుడా అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తోంది నిఖిల్ తల్లి భాగ్యలక్ష్మి. తన కొడుకు మందు మాంసం అలవాటు లేదంటున్నారు సూర్య తండ్రి. ఇక్ఫాయిలో BBA థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వీళ్ళంతా. ఒకసారి ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూస్తున్నప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. దృశ్యాలు చూద్దాం. సార్ కొంచెం బాధపడాలి సార్, అంతా జరిగిందని సార్. బర్త్డే పార్టీ ఎవరిది సార్? ఇంతకు బర్త్డే పార్టీ ఎవరిది తెలియదు. సార్ కొంచెం బాధపడాలి సార్, అంతా జరిగిందని సార్. బర్త్డే పార్టీ ఎవరిది సార్? ఇంతకు బర్త్డే పార్టీ ఎవరిది తెలియదు. సార్ కొంచెం బాధపడాలి సార్, అంతా జరిగిందని సార్. భాగ్యలక్ష్మి సార్, నిఖిల్ మా అబ్బాయి. ఎస్ఐ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు రాత్రి నార్మల్ గానే కాల్ చేశాను సార్, కానీ ఏంటంటే సడన్ గా ఇలా జరిగిపోయింది. తెల్లవారుజాము 4:30కి నాకు కాల్ వచ్చింది అంతే సార్. ఎలా జరిగింది ఏంటి అని నాకు ఏమి తెలుసు. నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. నేను విజయవాడ నుంచి రీసెంట్ గా వచ్చాను సార్ ఇక్కడికి. తమ్ముడు దగ్గర ఉంటున్నాను, తను హాస్టల్లో ఉంటున్నాడు. తను కరోనా సెకండ్ వేవ్ సార్. నైట్ మాట్లాడారు సార్ 10:30. జనరల్ గా సార్ రోజు ఎలా మాట్లాడుకుంటాం అలాగే. తెలియదు కదా సార్, వాళ్ళు బయటకు వెళ్తారని తెలీదు, ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు. తెల్లవారుజామున 4:30 కాల్ వచ్చింది సార్ నాకు. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఎవరు ఎవరండి? పార్టీ ఏం లేదు సార్, నార్మల్ గా జనరల్ గా ఒక ఫ్రెండ్ లో కలుసుకున్నారు. తర్వాత వేరే ఫ్రెండ్ ని వాళ్ళు ఆ ప్లేస్ ఏంటమ్మా అక్కడ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు సార్. మోకిలా ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఎదుగొచ్చిన కొడుకులు, తమకు అండగా ఉంటాననుకున్న పిల్లలు కనరాని లోకాలకు వెళ్ళిపోయారు. కనీ పెంచిన ఆ చేతులతోనే వాళ్ళను ఇలా చూడాల్సి వస్తుందని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు. తాము బ్రతికుండగానే తమ పిల్లలు, అందులో ఎదుగొచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు దూరమైతే ఆ బాధ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు వాళ్ళకి ఇప్పుడు. ఎందుకంటే కళ్ళు మూసినా తెరిచినా వాళ్లే గుర్తొస్తూ ఉంటారు. రాత్రి నా కలలోకి వచ్చి బాగున్నా డాడీ అన్నారు సూర్య తండ్రి. ఎంత ఆ బంధం ఉంటుంది కదా తల్లిదండ్రులకి సంబంధించి. ఎటువంటి అలవాటు లేదు తనకి, మందు అలవాటు లేదు, మాంసం అలవాటు లేదు అంటూ కూడా సూర్య తండ్రి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబాలు తీవ్రంగా రోధిస్తున్నాయి. తమ పిల్లల్ని కడసారి చూసేందుకు అక్కడికి చేరుకుంటున్నాయి. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాయి. నిన్న వెళ్ళకపోయి ఉంటే బాగుండేది,
ఏదైనా మిరాకిల్ జరుగుంటే బాగుండేమో, వాళ్ళు తిరిగి రావాలి, వాళ్ళు బ్రతకాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఆ ప్రమాద తీవ్రత చూడండి. ఒకసారి నేరుగా ఆ ప్రమాద స్థలికి వెళ్ళిపోదాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నిర్మల కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నేరుగా ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోదాం. ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో నిర్మల, ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని చెప్పి అక్కడ మాట్లాడుకుంటున్నారు? సచిన్, ఇక్కడికైతే ఇప్పుడు ప్రమాద ఘటన స్థలంలో మాత్రము అంతా కూడా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అందరూ వచ్చి పరిశీలిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రతిసారి కూడా ఎక్కువ శాతం యాక్సిడెంట్ ప్లేస్ అని కూడా చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, ప్రస్తుతం అదే ప్లేస్లో ఉన్నాము. ఇదే చెట్టుకు కారు ఢీ కొట్టడం కూడా జరిగింది. ఓవర్ స్పీడ్లో రావడము, ఈ చెట్టుకి ఢీ కొట్టడము, ఈ చెట్టును మనం చూస్తున్నాం కదా. ఇందులో స్కార్పియో కార్లో వచ్చారు వీళ్ళంతా కూడా. ఇక్కడ రోహిత్, అలాగే ఆమె సుమిత్, నిఖిల్, సూర్యతేజ, నక్షత్ర వీళ్ళంతా కూడా స్కార్పియో కార్లో రావడం జరిగింది. రాత్రి మరి సూర్యతేజ్ది బర్త్డే అని కూడా తెలుస్తూ ఉంది. సూర్యతేజ్ బర్త్డే కంప్లీట్ చేసుకొని శంకర్పల్లి కాలేజీ దగ్గర ఆ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్న తర్వాతే మళ్ళీ వాళ్ళను హైదరాబాద్లో డ్రాప్ చేయడానికి డ్రైవింగ్ చేస్తున్నది కూడా సూర్యతేజ్ అనే తెలుస్తూ ఉంది. ఇదే చెట్టుకి ఢీ కొట్టడం జరిగింది. మనం చూస్తున్నాం ఎంత డ్యామేజ్ అయింది మొత్తం కూడా. ఇక్కడి వరకు కూడా, ఇంత పై వరకు కూడా మొత్తం డ్యామేజ్ అయింది చెట్టు, మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా కారు కూడా ఎక్కడికక్కడ పాట్లు విరిగిపోయాయి. ఈ ప్లేస్ నుంచి వస్తూ ఉన్నారు మొత్తం. అంటే ఇక్కడ మనము చూపించకూడదు, కిందంతా కూడా వాళ్ళకి మొత్తము డ్యామేజ్ అయిన తర్వాత ఎట్లా ఉంది వాతావరణం అనేది కూడా మొత్తము ఇక్కడ శంకర్పల్లి రూట్ ఉంది కదా, ఈ శంకర్పల్లి రూటు, ఈ రూట్లో నుంచే ఇక్కడ మనకు పోలీసులు కూడా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రూట్లోనే కారు వస్తూ ఉంది, కానీ ఓవర్ స్పీడ్లో, హై స్పీడ్లో ఇలాగే దూసుకొని వెంటనే అసలు ఈ చెట్టుకి మరి ఒక బండిని ఓవర్టేక్ చేసే ఆ ప్రయత్నంలోనే చెట్టును ఢీకొట్టినట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకైతే వచ్చారు. మరి వాళ్ళు ఓవర్ స్పీడ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి ఇక్కడ సూర్యతేజ్కి ఎలాంటి మాంసాహారం కానీ, డ్రింక్ చేసే అలవాటు కానీ లేదు అని ఆ తండ్రి చెప్తున్నాడు. కానీ మిగతా ఫ్రెండ్స్ మరి డ్రింక్ చేయించారేమో అనేది కూడా ఉంది, అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు అయితే. కానీ ఆ పోలీసుల వివరాల ప్రకారం పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది అంతే, నిర్ధారణకు రావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందులో ఒక మహిళ కూడా ఉంది, నక్షత్ర అని చెప్పేసి. ఆ మహిళకి కూడా ఇప్పుడు చాలా అంటే చాలా సీరియస్గా ఉంది. తనకు ఆసుపత్రిలో తనను వెంటిలేషన్ పైన ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా, ఈ రోడ్ అంతా కూడా ఎలా ఉంది అసలు. ఇక్కడ నుంచి కారు కూడా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.